గురుకులం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన స్నేహితుడైనటువంటి దగ్గరి స్నేహితుడైనటువంటి ఉద్ధవుడు అనేటువంటి ఆయనను వెలుచుకొని, ఉద్ధవ, ఇన్నేళ్ళు నేను రేపల్లిలో ఉన్నా, మరి అక్కడ ఉన్న గొల్లబామలు ఎంత బాధపడుతున్నారో, అట్లనే నన్ను పెంచినటువంటి తల్లి యశోద, నందుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ మనసు లోపల ఏమేమి బాధలు ఉన్నాయో తెలివైనటువంటి వాడివి నువ్వు, చాలా చతురత ఉన్నటువంటి వాడివి నువ్వు. కాబట్టి నువ్వు పోయి వాళ్ళను ఓదార్చి సముదాయించురా అని చెప్పడం జరిగింది. ఉద్ధవుడు తయారయ్యాడు. సాయంకాలం వరకు మంచి బంగారు రథం లోపల తయారై పట్టు పిండాలు కట్టుకొని కృష్ణస్వామి ఎట్లా ఇంత తయారయ్యాడో అక్కడ తయారై ఆ యొక్క రేపలే పోవడం జరిగింది. సాయంకాలం అయింది. యశోద నలుగురికి రోజులు ఉద్ధవుడు పోయే వరకు ఆ యొక్క కృష్ణస్వామి యొక్క స్నేహితుడు అంటే ఎంత స్నేహితుడు అంటే, కృష్ణస్వామి ఉద్ధవుడి దగ్గర ఎటువంటి రహస్యం రాసేవాడు కాదు. చూడండి, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం మనం యొక్క బాధ, మనసులో ఉన్న బాధ కూడా చెప్పుకుంటాం. అదే కాలంలో మధ్యలో ఇంకా బావమడుల మధ్యలో కూడా చెప్పుకోము, ఫ్రెండ్స్ కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా అలవరక లేనటువంటి స్నేహం అది. అయితే ఉద్ధవుడికి కాలువడైండు ఆ యొక్క నందుడు. కడిగి లోపలికి దొరకపోయి కూర్చున్నబట్టి షడ్రసోపేతమైనటువంటి భోజనాలు చేయించి ఉద్ధవుడికి పెట్టిన తర్వాత యశోదమ్మ ముఖం లోపలికి చూడలేకపోయిండు ఉద్ధవుడు. ఏ విధంగా అంటే దుఃఖమయమైనటువంటి ముఖం అయిపోయి ఆమె కళ్ళల్లో కలిగి నీళ్లు కాడుతున్నాయి. ఇక ఏం చెప్పాలి అని చెప్పేసి అనే వరకల్లా నందుడే మొదలుపెట్టిన మాటలు. ఏమనాలి ఉద్ధవాళ్ళము, కృష్ణ పరమాత్ముని చిన్నప్పటి నుంచి మేము పెంచుకొని మమ్మల్ని ప్రతి గంటలో రక్షించిండు ఆయన. 10 సంవత్సరాలు 10 రోజుల వయసు ఉన్నప్పటికెళ్ళి మమ్మల్ని కాపాడిండు. పూతల నుంచి, శకటాసుడు నుంచి, ధూమాసుడు నుంచి, వృత్రాసుడు నుంచి, రేణుకాసుడు నుంచి, అన్నిటి నుంచి కాపాడినటువంటి మాకు అన్నయ్య మాకు దూరమాయే అని అనే వరకు యశోదమ్మ కూడా బాధపడుతున్నది. అప్పుడు అక్కడ చూడండి, మీరు అంటే ఉద్ధవుడు చాలా భక్తి కలిగినటువంటి వాడు, జ్ఞాని, పరమ జ్ఞాని ఉద్ధవుడు, కృష్ణ పరమాత్ముడు స్నేహితుడు. మీరు అనుకుంటున్నారు కేవలము ఈ కృష్ణ పరమాత్ముడు వారి యొక్క కుమారుడే మీరు అనుకుంటున్నారు. కృష్ణుడు మీ వాడు కాదు, అందరి వాడు, విశ్వాత్మ. విశ్వం లోపల ఉన్నటువంటి ప్రతి కళకళం లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, కదలిక ఏదైతే ఉన్నదో అదే కృష్ణ పరమాత్ముడు. ఆయన లేనాడు కదలిక ఉంటాయి. ఈ జ్ఞానము తెలుసుకోవడం మొదలు వాళ్ళకు చెప్పింది. బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలగు వాళ్ళు రకరకాలైనటువంటి స్తోత్రాలతోని ఆ కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేస్తుంటారు. వేద విధులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వేద మంత్రాలతోని ఆ స్వామి వారిని శ్లాఘిస్తుంటారు. విష్ణు అని వేదం చదువుకుంటూ ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటారు. సామగాన పండితులు, సామవేదం తెలిసినటువంటి పండితులు ఆ స్వామి వారి యొక్క పాటలు పాడుతూ ఉంటారు. జై గోమాత్రే నమః. భగవాన్ దృష్ట్వా నమస్కృత్వా కృత్వా జయోపరక్ష
అయితే ఆ యొక్క వాళ్ళందరూ ఈ విధంగా చేసినా కానీ యస్యాంతం నవిదు అన్నాడు. వాళ్ళ అందం అయిపోతుంది కానీ పరమాత్ముడు వెళ్ళబడాడు వాళ్ళకు. అటువంటి పరమాత్ముడు మీ పాలు దాగి పెరిగిండమ్మా యశోదమ్మ, నీ స్తన్యం దాగి పెరిగిండు. మరి ఎంత అదృష్టవంతుడు అనేది బాల నీళ్ళలన్నీ నువ్వే చూసినావు, పెంచినావు, పెద్ద చేసినావు, చినిపించినావు, ఆపరాడుతున్నావు కృష్ణ పరమాత్మతోటి. ఎంత అదృష్టం అమ్మా అనేది. బ్రహ్మదేవుడు అసలు ఓ భాగ్యం ఓ భాగ్యం నందగోపం కదా. ఈ గొల్లోడు ఎంత పుణ్యంరా. సాక్షాత్ వైకుంఠవాసి అయినటువంటి నారాయణుడే వీడింట చంటి పిల్లలకి ఒకటి ఆటలాడిండు, పాటలు ఆడిండు, ఎగిరిండు, దూకిండు వాళ్ళతోనే. ఎంత పుణ్యం ఈ గొల్లోడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. ఇంకా ఏం కావాలి నీకు? ఆ స్వామి అందరి వాడు. ఆ స్వామి అందరినీ ఆనందింపజేస్తాడు. రసోవై సహా అన్నారు. పరమాత్ముడు ఎటువంటి వాడంటే రసయుక్తమైనటువంటి వాడు ఆయన. అటువంటి ఆ పరమాత్ముని నాయకుడే కట్టేసుకుంటా, నా ముందరే ఉంచుకుంటా, ఎక్కడికి పోనీయా అనుడమ్మ. అది భావ్యమైనటువంటి విషయం కాదు. భగవంతుడైనటువంటి వాడు అందరి హృదయాలలో ఉన్నటువంటి హృదయ స్పందన చైతన్యము ఆ నారాయణుడు. ఆయన అందరి వాడు, అందరికీ దక్కేటువంటి వాడు. నీ ఒక్కడికి సంబంధించిన కాదమ్మా. అంతేకాకుండా దేవకి వసుదేవుడు జన్మనిచ్చిండ్రు, కానీ ఎన్నడూ చూడే వాళ్ళు. దేవకీదేవి పిల్లని అన్నది కూర్చోమైంది. ఆమె రెండే మాటలు మాట్లాడింది కృష్ణుడితో. ఏమిటి? కృష్ణస్వామి ఎట్లా పుట్టిండు మరి అంటే తమద్భుతం బాలకమం ఉదయక్షణం చతుర్భుజం శంకరాయుధం శ్రీవత్సలక్ష్మం గలగోపికౌతుమం పీతాంబరం తాంత భయోద సౌకర్యం. అందరూ మనుషులు పుట్టినట్టు పుట్టలేదు. స్వామి 4 చేతులు పట్టుకొని కిరీటములు, కుండలాలు, హారాలు, పీతాంబరము, శంఖచక్రతో ఉదయమయ్యే వరకల్లా ప్రకటమయ్యే వరకల్లా దేవకి అయ్యా నువ్వు నరుడుగా నారాయణుడుగా ఏ సంగతి చెప్పు నువ్వు అని అడిగింది. అప్పుడు ఆ స్వామి ఉపసంహారం చేస్తున్నాడు. గంటే చూసింది ఆమె, మళ్ళా కూడా చూస్తున్నాడు పరమాత్మని. నువ్వు ఇప్పుడు చూస్తున్నది ఆమె, మరి ఆమెకు కూడా కావాలి తల్లి, కన్న తల్లి. ఆమెకు కూడా ఉంటుంది కదా, కొడుకును దగ్గర తీసుకోవాలి, కొడుకులకు లగ్నాలు చేయాలి, మన్మలను చూడాలి, మన్మరాలను చూడాలి, ఆమెకుండదా అని ఉద్దేశము. ఆ యొక్క జ్ఞానం అక్కడ ఒక మనిషిని మెప్పివ్వాలంటే మనము చిన్న ఆట కాదు. ఒక మనిషిని మెప్పివ్వాలి అంటే తెలివి కావాలి, బాగా జ్ఞానం కావాలి. అందుకని పరమాత్ముడు ఉత్తముడు వచ్చాడు. వాళ్ళు కూడా అనుకున్నారు వాస్తవంలో మరి ఉత్తముడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా సహి మాటలే ఉన్నాయని చెప్పేసి ఊరుకున్నారు, సంతోషపడ్డారు. అయినా ఒక మాట అన్నాడు, కృష్ణ పరమాత్మ మాట ఇచ్చిండు, మీ దగ్గరికి వచ్చి కలుస్తాను ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. మీరు అట్లేమి ఇది పడబాబు అని చెప్పేసి వాళ్ళకు చెప్పిండు. ఆనాడు నిద్ర చేసిండు ఉద్ధవుడు, అదే నందుడు. ఇట్లా ఇక తెల్లారి ఇంకోటి ఏమున్నది, గోపికలను సముదాయించాలి. కృష్ణ పరమాత్మ అంటాడు, మా తల్లి అంటే వాళ్ళు ఈజీగా నీ ప్రాంతం పడతారు, కానీ వారి గోపికలు మాత్రం బాగా తిరుగుతుంటుడా, వాడు మాత్రము నీ ప్రాంతం పడేటోడు కాదు, నీ మాట వినేటోడు కాదు, చూద్దాం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి తెల్లారి గోపికలందరూ వచ్చిండ్రు. ఆ గోపికలు ఉన్నటువంటి బృందావనంకు ఉద్ధవుడు బంగారతంలో పోయిన కల్లా వాళ్ళు అనుకున్నారు ఇంకా కృష్ణుడే వచ్చిండేమో అనుకున్నారు. నమ్మని చూస్తానికి మా స్వామే వచ్చిండేమో అనుకున్నారు. కానీ ఒకసారి ఉద్ధవుడు దిగే వరకు నారాయణుడు ఉద్ధవుడు మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళందరూ చుట్టుపక్కల కూర్చున్నారు. మళ్ళా జ్ఞానం చేసిన ఉద్ధవుడు, అమ్మ చూడండి
ఆయన ఎటువంటి వాడు ఆ స్వామి? శ్రియపతి ప్రజాపతి ధ్యాంపతి లోకపతి ధరాపతి, అన్ని లోకాలన్నిటికీ భర్త ఆయన. లక్ష్మీదేవులకు లక్ష్మీ అమ్మవారికి భర్త ఆయన. సమస్తమైనటువంటి యజ్ఞాలు యాగాలు ఏవైతే చేస్తావో విష్ణువే స్వాహ విష్ణువే నమః భర్త ఆయన. మరి అటువంటి వాడిని కేవలం నా భర్త అని చెప్పేసి అనుకోలేదు కమ్మా. ఇంకోటి చెప్తున్నా అన్నాడు ఉద్ధవుడు. ఏమిటి? లగ్నం చేసుకుంటావు, లగ్నం చేసుకున్నావు, మొదలు వస్తాడు, భర్త వస్తాడు. నువ్వేమనుకుంటావు? ఈ భర్త నావాడే, నాకే సంబంధం, నా మనిషి, వేరొక కాదని నువ్వు అనుకుంటావు. అది నీ మూఢత్వం అన్నాడు. ఎందుకు? నీ భర్త నీ అత్తకు కొడుకు, నీ భర్త ఎన్ని రకాలైనటువంటి పోషిస్తున్నాడు. నీ మామకు కొడుకు, నీ అత్తకు కొడుకు, నీ యారాడు ఎవరైతే ఉంటారో అక్క ఏళ్ళు ఉన్నారు నీ భర్తకు, వాళ్ళకు అన్న. నీకు కొడుకు పుడితే తండ్రి, నీకు మనమడు పుడితే తాత. ఒక్కడే నీ మొగడే ఇన్ని అవుతున్నాడు, తండ్రి అవుతున్నాడు, తాత అవుతున్నాడు, కొడుకు అవుతున్నాడు, మనమడు అవుతున్నాడు, అల్లుడు అవుతున్నాడు, మామ అవుతున్నాడు. ఇన్ని కాక మరి మొత్తం బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎంతమంది అంటే అక్కడ ఏమంతా చేపించిందంటే పరమాత్ముడు కేవలము నాకే కాదు, నీకే కాదు, విశ్వవ్యాప్తుడు ఆయన, అందరికీ అందరి వాడు ఆయన నారాయణుడు అనేటువంటి విషయాన్ని చెప్పడం చూసాడు. వాళ్ళకు సంతానం కాలేదు ఈ మాటలు. ఆయన ఏమంటాడంటే ఉద్ధవుడు జ్ఞానం తెచ్చుకోండి, తెలుసుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, భగవంతుడి గురించి తెలుసుకొని అనే వరకల్లా వాళ్ళు తక్కువ తెలివే అయినోడు కాదు. భ్రమర గీత అనేటువంటిది వాడిను. భ్రమరం అంటే ఏంటంటే తుమ్మిద. తుమ్మిద శ్రీకృష్ణుని యొక్క స్నేహితుని తుమ్మిదగా భావించుకొని వాళ్ళు కొన్ని పాటలు ఆడిరు. ఆ పాటల యొక్క సారాంశం ఏంటంటే మొదటి గోపిక ఏమన్నది? ఓ తుమ్మిద మా కృష్ణయ్య ఎంత మోసగాడు, నువ్వు కూడా అంతే మోసగలవే తుమ్మిద, నువ్వు మోసగాలవే. ఎందుకు? మా కృష్ణయ్య ఇక్కడ మా దగ్గర ఉండి మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనురాగం పంచి మాతో సేవలు అందుకొని ఇప్పుడు మధురా నగరకు వెళ్ళిపోయిన మమ్మల్ని చూడకుండా కానకుండా నువ్వు కూడా ఏం చేస్తావు? రకరకాల పువ్వుల మీద ఆని ఆ తేనె పువ్వులలో ఉన్న తేనెను పువ్వుల దగ్గర పువ్వులంగా చూస్తావు అన్న. అక్కడికి వెళ్ళి వేరే దగ్గరకు నువ్వు వెళ్ళిపోతావు, ఒక తోటలోకి వెళ్ళి ఇంకో తోటలోకి వెళ్ళిపోతావు. అట్లనే మా కృష్ణుడు కూడా మనల్ని మోసం చేసి మధురా నగరకు వెళ్ళిపోయి నువ్వు చూడు ఈయనను పంపించిండు, తాను రావాలని చెప్పేస్తే తాను రాకుండా ఇగో ఈయనను పంపించిండు. ఓ తేనెటిగా నువ్వంటే మాకు అసహ్యము, ఇన్ని విధాలు నువ్వేమో మంచి అనుకున్నావు కానీ అసహ్యము నువ్వంటే మాకు, మా దగ్గరికి రాకు అని అన్నది. ఇక్కడ కొంచెం భావగర్భంగా చూడాలి మనం. ఎట్లా అంటే భాగవతం అనేటువంటిది ఏదో పైన చెప్పడం కాదు. ఈ తేనె ఎవరు అంటే కృష్ణుని చెలికాడు అన్నారు స్నేహితుడు. ఎవరు వచ్చినటువంటి ఉద్ధవుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వాడు. అంటే అక్కడ ఒక ఉక్రోషం ఏమిటి? మా స్వామి మమ్మల్ని డైరెక్ట్ చూసేందుకు రాకుండా నిన్ను అప్పుడు ఏమిటిది అనేటువంటి ఉద్దేశంతో ఆ గోపికలు అట్లా అంటున్నారు. ఇంకో గోపిక అంటున్నది, మా స్వామి ఇప్పుడు కాదు ఎప్పుడు ఏమైనా మోసగాడే మా స్వామి అని ఇంకొక గోపిక అంటున్నది ఉక్రోషంతో. ఎట్లా అని అడిగిండు. అడిగే వల్ల రామావతారంలో ఏం చేసింది మా స్వామి? అడుగులో ఉన్నప్పుడు శుభపడగా వచ్చింది, రాముడు చెల్లెలు. అది మన గుడ్డలోకి వచ్చిందా, తిట్టలోకి వచ్చిందా? చక్కనైన స్త్రీ రూపం వేసుకొని స్వామి
ప్రేమ మార్చుకొని వస్తే మా స్వామి ఏం చేస్తున్నాడు, దాన్ని ముక్కుతో పోసి దాన్ని కురొప్పి చేసి దాన్ని వెళ్ళగొట్టి నువ్వు ఇది మా స్వామి చేసిన కనుక ఇంకో కనుక చెప్పింది. ఇంకో గోపిక ఏమని, అయ్యా మరి అంతకు ముందు ఇది త్రేతాయుగంలో జరిగింది రామావతారం. కృతాయుగంలో ఏం జరిగింది, బలి చక్రవర్తి యజ్ఞయాగాలు విధంగా చిన్న పిల్లల వేషం వేసుకుంటాడు. ఈ స్వామి వేసుకొని పోయి ఏమన్నాడు, అయ్యా నాకు ఒక 3 రోజులు జాగలేదు బ్రాహ్మణి, ఎందుకు కూర్చుండి తపస్సు చేసుకుంటా, గాయత్రి జపము అనుష్ఠానం చేసుకుంటా అని. పాపం మా బలి చక్రవర్తి ఏమనుకున్నాడు, చిన్న పిల్లగాడు 3 రోజులు ఎంత అని చెప్పేసి దానం చేసేవాడు కదా. బ్రహ్మాండం నిండిపోయి ఆ దానం ఇచ్చిన ఏం చేసిందంటే పాతాళకు తొక్కేసిండు. పాతాళ లోకంకు వాళ్ళే కాదు, ఆ రాక్షసులు వాళ్ళందరినీ పాతాళ లోకంకే తొక్కేసిండు. ఇది స్వామి యొక్క గొప్పతనము అన్నాడు ఒక గోపిక. ఇంకో గోపిక ఏమంటున్నదంటే, మరి చూడండి ఇన్ని దినాలు మనము తీయటి మాటలు మాట్లాడి పరమాత్ముడు మన ఆనందం చేసే ఇప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాయి మరుగు అనగలకు. మరి వస్తాడేమో అనుకుంటే ఈ ఉత్తముడి వందే. మరి వైకుంఠం అనే లోకం లోపల లక్ష్మీదేవి నిరంతరము స్వామి వారికి సేవలు చేస్తూ ఉంటుంటది. నివాస శయ్యాసన పాదుకాంశుకో అంటారు. స్వామికి ఉండాలనుకుంటే ఇల్లు అవుతుంది ఆమె లక్ష్మీదేవి, పండాలనుకుంటే పాపం అవుతుంది, ఆసనం కూర్చోడాలనుకుంటే పూజ అవుతుంది, ఏదైనా పోవాలనిపిస్తే చెప్పులు అవుతుంది. ఇన్ని తనిఖలు అయితే ఆమె 24 గంటలు సేవ చేస్తుంది. మనం మోసం చేసినట్టే ఆమెను కూడా యజమాని చేసిన పరమాత్ముడు తీయటి వాడు తెలుసుకుంటా ఆమెను కూడా లోపడుచుకున్నాడు కదా ఆ యొక్క స్వామి. వైకుంఠ లోపల ఉన్న నారాయణుడు అని చెప్పేసి ఇంకొక గోపిక అంటది. ఈ విధంగా గోపికలందరూ వాళ్ళ యొక్క మనోభావాలను వెళ్ళగక్కుతుంటారు. వాళ్ళ ఎందుకు ఉన్నటువంటి ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇంకొక గోపిక ఏమంటది, అయ్యా ఉద్దవా మరి ఏమన్నా కానీ గురుకులానికి వెళ్ళి వచ్చిన కదా స్వామి, మరి గురుకులానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి విద్యలు నేర్చుకోవచ్చిండు ఆయన, మంచిగా ఉండడా, మరి క్షేమంగా ఉండడా, అంతేకాకుండా మరి ఆయనకు సేవలు ఎట్లా జరుగుతున్నాయి. ఇక్కడ ఉండగా మేము కాలు ముందు వచ్చి నిల్చున్నాము, 24 గంటలు కాలు ముందు వస్తే వాళ్ళతో తీసేసుకోవడం స్వామికి. మరి అక్కడ ఆయనకు ఎట్లా జరుగుతున్నాయి సేవలు, ఎవరెవరు చేస్తున్నారు, ఈ సంగతి చెప్పు అని చెప్పేసి ఒక గొల్లభావం అంటది. ఈ విధంగా ఆ యొక్క గొల్లభావం యొక్క భక్తికి చలించుకోండి ఉద్ధవుడు. భగవంతుని చేరాలంటే ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి, రెండవది జ్ఞానము, మూడవది వైరాగ్యము. ఈ 3 మార్గాలు ఉన్నాయి. భక్తి అంటే ఏంటిది, పరమాత్ముని యందు కలిసిపోవడం. ఇప్పుడు ఒక నది ఉన్నది చూడండి, నది ప్రవహించినప్పుడు అందులో ఉన్నటువంటి నీళ్లు తీయగా ఉంటాయి, కానీ అది సముద్రంలో కలిసిన తర్వాత అవి కూడా ఉప్పగైంది. అంటే భక్తి పారవశ్యం లోపల మనము పరమాత్ముడి యందు లీనమైపోయిన తర్వాత మనము అనేది ఉండమాట, ఇక స్వామి అయిపోతాడు అక్కడ. ఆ విధంగా భక్తి తత్వం అనేటువంటిది మహా గొప్పది అనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఉద్ధవుడు తెలుసుకున్నాడు. మరి ఆ ఉద్ధవుడు ఏం చేయాలనుకున్నాడు, మనము జ్ఞానవంతులను చేయాలనుకున్నాడు.
అయ్యో మేమే కాదు, భగవంతుడు అందరు వాడు, పరమాత్ముడు అందరిలో అన్ని లోకాలలో ఉన్నాడు, ఆయన స్వర్గంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అన్ని జాగాలలో ఉన్నాడు, ఆయన అందరూ అని బాధపడకుండా ఉండాలని చెప్పేసి చేస్తూ వచ్చినటువంటి ఉద్ధవుడే వాడు తన యొక్క భ్రమర గీతము అంటారు. దీన్ని పంచగీతలు ఉన్నాయి, మనము చెప్పుకున్నాం, పంచగీతలు కూడా చెప్పుకున్నాము, యుగళ గీతం చెప్పుకున్నాము, మళ్ళా గోపీ గీతం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది భ్రమర గీతము. భ్రమర గీతం అంటే ఏంటంటే ఒక కీటకము భ్రమరం అనేటువంటిది. ఇదేం చేస్తుంది, పువ్వులలో పోయి తేనె తాగుతుంది. అటువంటి భ్రమర కీటకమును శ్రీకృష్ణుడు చెలికాడు అని చెప్పుకొని ఆ యొక్క గొల్లమామలు పాటలు పాడినరు. దాన్నే భ్రమర గీతము అని చెప్పేసి అంటారు. ఆ విధంగా జరిగిన తర్వాత ఉద్ధవుడు చెప్పిండు వాళ్ళకు, అమ్మ అన్నాడు, స్వామి ఏదైనా కానీ మాట ఇవ్వడు, మాట ఇస్తే తప్పనిసరి నెరవేరుస్తాడు పరమాత్ముడు. మరి స్వామి అన్నాడు, మీ దగ్గరికి వస్తా, మిమ్మల్ని కలుస్తా, ఓదారుస్తా అన్నాడు, మీ దగ్గరికి తప్పనిసరిగా వస్తాడు అని చెప్పేసి ఉద్ధవుడు ఏమంటారా, మాకు స్వామి రావడం కాదు, ఇప్పుడు మేమే మిమ్మల్ని స్వామి దగ్గరికి వస్తాము నడు అన్నాడు అనే వంటల్లా. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, అమ్మ పరమాత్ముడు యొక్క ఆజ్ఞ లేని మనము ఆయన దగ్గరికి పోవడము కుదరదు. కాబట్టి స్వామి యొక్క ఆజ్ఞ ఏమిటి, నేను నేపథ్యకు వస్తా, నన్నయ్య సోదరులను మా తల్లిదండ్రులను కలుస్తా, అట్లనే ఇంద్రుని కూడా కలుస్తా అన్నాడు. ఆయన వస్తాడు, నా మాట వినకుండా కానీ ఆయన మాటలన్నా మీరు చెయ్యి మనసులో వరకు తీసుకోవాలి అంటే అప్పుడు ఆ గోపికలు సంతోషించారు. మరి ఈ విధంగా గోపికల యొక్క అనిర్వచనీయమైనటువంటి కృష్ణ భక్తికి ఉద్ధవుడు పొంగిపోయిండు. పొంగిపోయి అక్కడికి పోయిన తర్వాత కృష్ణస్వామి చూడనుకున్నాడు, కృష్ణ ఏం భక్తి అనాలి వాళ్ళది, వాళ్ళు భక్తి లోపల ఇంత మునిగిపోయినైతే మేము నేనే లేవంత కృష్ణుడే, సర్వం కల్విదం బ్రహ్మం అన్నాడు. అన్నాడు అంటే అంత పరమాత్ముడే, నేను అనేది లేదు అక్కడ. ఆ భక్తి భావం మనమేమంటున్నాం, నేను భగవంతుడు, నేను శ్రీరామచంద్రుడు, నేను కృష్ణుడు అన్న భావం అక్కడ లేదు. అంత రాముడే, సర్వం విష్ణువైంది. ఆ విధంగా ప్రహ్లాదరాజులైతే ఏ విధంగా అయితే విష్ణు భగవానుడే మొత్తం అంతా ఉన్నాడు అని చెప్పేసి నమ్మిండో, మరి ఆ విధంగా గోపికలు కూడా అనిర్వచనీయమైనటువంటి భక్తిని కృష్ణస్వామి గారు చాటిండు అనేటువంటి ఉద్దేశాన్ని ఆ యొక్క కృష్ణస్వామికి చేరవేసిండు ఉద్ధవుడు. మరి ఈ విధంగా భక్తి అనేటువంటిది గొప్పది. జ్ఞాన వైరాగ్య భక్తులల్లా ముఖ్యంగా ఏది గొప్పది అంటే భక్తినేవ గణీయసి, భక్తి అనేటువంటిదే గొప్పది అని ఈ బ్రహ్మణ గీతం మనకు చాటుతున్నది. భక్తి అనేటువంటిది ఏంటంటే షార్టెస్ట్ వే, దగ్గరతో. జ్ఞానం అంటే ఏంటిది, వేదాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, ఎన్నో చదువుకొని గురువు శుశ్రూష కావాలి, గురువులు దొరకాలి, మంచి గురువులు. అవన్నీ తెలుసుంటే తప్ప మనకు జ్ఞానం కాదు. వైరాగ్యం అనేది నాకు ఏమి సంబంధించింది కాదు అని తెలుసుకోవడం. నీ శరీరమే నీది కాదు, నీ శరీరం ఇక్కడ జీవుడు ఎక్కడ రోగాలకు వెళ్ళిపోతాడు. శరీరం కాదు అనేటువంటి జ్ఞానానికి అది కూడా అందరికి రాదు. ₹1,00,000 పడేసుకోమంటే పోదు, చచ్చిపోయినారు. అట్లనే ఇవి రెండు సాధ్యమయ్యేటువంటివి కాదు, జ్ఞానం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు? ఎన్నో గ్రంథాలు చదవాలి, గురువుల శుశ్రూష, అది సాధ్యం కాదు. వైరాగ్యం అంటే ఏంటిది, నాకు సంబంధించిన వాడు పరమాత్మ కేవలం నాకే సంబంధించిన వాడు, ఆ జ్ఞానం కూడా రాదు. కాబట్టి భక్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. దీని ద్వారా పరమాత్మ యొక్క పాదాలను మనం పొందవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని ఆ గోపికలు ఈ బ్రహ్మణ గీతం ద్వారా చెప్పడం జరిగింది. ఈ మిగతా వచ్చే వారము
మనము కృష్ణ పరమాత్ముడు యొక్క లీలలు మధురాకరంలో కూడా స్వాధీనం చేస్తుందనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. అందరూ చల్లగా ఉండాలి. అందరికీ అధిక మాసము అధిక పురుషోత్తములు అందరికీ మంచి ఆయుధాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ జై శ్రీరామ్.